అది ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు ఒక్కటయ్యే ప్రదేశం. వేల ఏళ్ల చరిత్ర, అపారమైన మహిమతో విలసిల్లుతున్న ప్రాంతం. భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతుంది. అదెక్కడుందో ఈ ప్రత్యేకత కథనంలో చూద్దాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ప్రకృతి అందాల మధ్య ఉన్న మహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీ కనక సోమేశ్వర స్వామి ఆలయం. చుట్టూ పచ్చని చెట్లు, కొండల నడుమ సుమారు 1600 అడుగుల ఎత్తైన ఏకశిల గుట్టపై ఈ పురాతన ఆలయం ఉంది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఈ క్షేత్రం సొంతం. శివలింగం సప్త ఋషులతో పూజలు అందుకొందని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని సోమేశ్వర గుట్ట అని కూడా పిలుస్తారు. గుట్టపైకి చేరుకోవాలంటే మెట్ల మార్గం గుండా వెళ్ళాలి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో కొండపైకి ఎక్కుతూ ఉంటారు భక్తులు. ఈ ప్రయాణంలో దారి పొడవునా ఎత్తైన చెట్లు, అక్కడక్కడా శిథిలమైన శివలింగాలు, నందీశ్వర విగ్రహాలు కనిపిస్తాయి. కొండ ఎక్కేటప్పుడు ఎలాంటి అలసట లేకుండా భక్తులు శక్తిని పొందుతారని, ఆ శక్తి ఆ ఈశ్వరుడే ఇస్తారని నమ్ముతారు స్థానికులు. శ్రావణ మాసము మరియు శివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. దీనికి కొందరు భక్తులు చందా జమ చేసి కొందరు క్యాసెట్లు ఈ విధంగా జమ చేస్తున్నారు. భక్తుల విరాళాలతోటి మహామండపం నిర్మించబడ్డది. ఈ విధంగానే భక్తులు కూడా చాలా జనాలు వస్తారు. భక్తుల విరాళాలతోటే ఇక్కడ అన్నదానం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ అయినటువంటి భక్తులకు ఈ కోనేటి నీళ్లు తీసుకుపోయి ఆ పంటల మీద జల్లుకుంటే వాళ్ళ యొక్క పంట పురుగులు నివారణ అవుతాయి. శ్రావణ మాసం లోపల బెల్లపన్నం వండి స్వామివారికి ప్రీత్యర్థంగా ఇక్కడ బెల్లపన్నం సమర్పిస్తుంటారు. గుట్టపై ఉన్న ఆలయానికి చేరుకున్న తర్వాత భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో అపారమైన దివ్యశక్తిని అనుభూతి చెందుతారు. కోనేరులో స్నానం చేస్తే సకల రోగాలు తొలగిపోతాయని, పంట పొలాల్లో ఆ నీటిని చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయనేది ప్రగాఢ విశ్వాసం. శ్రావణ మాసంలో 5 వారాల పాటు ఈ క్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఈ పవిత్ర మాసంలో సోమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన వరదపాసంగా పిలిచే బెల్లపు అన్నాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇదో అద్భుతమైన సాంప్రదాయం. శివరాత్రి టైంలో మనకి ఇక్కడ జరిగే మహాన్నదానం కానీ అలాగే జాతర ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. చాలామంది కూడా విదేశాలకు వెళ్ళే భక్తులు కానీ ఇంకా ఇక్కడ ఉండే జాబ్ కోసం కానీ చాలామంది కూడా ఈ యొక్క దీక్ష పట్టడం జరుగుతుంది. శ్రావణ మాసంలో కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మనకి వరద పాయసం కానీ పదపదం కానీ అలాగే వివిధ గ్రామాల నుంచి జిల్లాల నుంచి కూడా చాలామంది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ కనకసోమేశ్వర స్వామికి ఇష్టమైన ప్రీతిప్రాతమైన వరద పాయసం పోవడం జరుగుతుంది. అలాగే శివరాత్రి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కొండ కింద అన్నదానం నిర్వహిస్తారు. ఇది స్వామివారి సేవలో భక్తులందరికీ ఆనందాన్ని పంచుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. జాతర సందర్భంగా స్వామివారి దర్శనానికి లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. తెలంగాణలోని జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి వంటి చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మహిమాన్వితమైన ఈ సోమేశ్వర గుట్టను జీవితంలో ఒక్కసారైనా సందర్శించి కోరిన కోర్కెలు తీర్చే సోమన్నను దర్శించుకుంటే సకల బాధలు తొలగిపోతాయనేది ప్రజల నమ్మకం. ఈ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. భక్తులకు ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, జీవితానికి సరికొత్త శక్తినిచ్చే ఒక పుణ్యస్థలం. ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగానూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రకృతి ప్రేమికులు, ఆధ్యాత్మిక యాత్రికులు తప్పక సందర్శించాలని అనుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం? శ్రావణ మాసంలో చేపట్టే ఆధ్యాత్మిక యాత్రలో సోమేశ్వర గుట్టను కూడా చేర్చుకుంటే సరి.